హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బెల్లం అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బెల్లం పాకం లేకుండా చాలా ఈజీగా పొడి పిండితోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ప్రాసెస్. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోండి. అందులోనే 1.5 కప్పుల నీళ్ళని పోసుకోండి. మనం పిండి ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేటట్టుగా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని ఇలా ఒక జాలి గంట పెట్టుకొని అదంతా కూడా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. 2 యాలకులు ఇలా దంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. బెల్లము మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా మరుగుతే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అందులో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని దింపేసుకొని చల్లారేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని ఇలా బాగా పిండి ముద్దలాగా ఇలా పిసికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, ఇట్లాంటిది ఒక కవర్ తీసుకొని దానిపైన బాగా నూనె పెట్టేసి ఇప్పుడు పిండి ముద్దని ఇలా చిన్నగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా ముద్దల్లాగా చేసుకొని పేపర్ పైన పెట్టేసుకొని మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో దీన్ని ఇలా బాగా ఒత్తుకోండి పూరీల్లాగా. అరిసెలు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి, సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఈ సైజులో ఉండేలా చూసుకోండి. అందులో అరిసెలు వేసేసుకోండి. ఇప్పుడు అది ఆయిల్లో నుంచి పైనకి తేలిన తర్వాతనే 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే స్పూన్తోని ఇలా ఆయిల్ అంతా కూడా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి వేసేసుకోండి. సేమ్ ఈ విధంగానే అరిసెలన్నీ కూడా అంతేనండి, అయిపోతుంది. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.